నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. స్పెషల్ చిట్ చాట్. మనతో పాటు రుద్రాంగి టీం ఉన్నారు. రుద్రాంగి సినిమా మీకు అందరికీ తెలిసిందే. సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది సినిమా. 1940లో ఒక పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో తీసుకున్నారు. తెలంగాణ దొరలు ఎలా పాలించేవారు, అప్పుడు పరిస్థితి ఎలా ఉండేది, దానికి అద్దం పడుతూ ఎదుర్కోవడం, ఆ పోరాటాలు చాలా డిఫరెంట్గా సినిమాని తీశారు. ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్నింగ్ ఉంది సినిమా. సినిమాకి సంబంధించి మూవీ విశేషాలు మాట్లాడడానికి మనతో పాటు మల్లేష్ గారు ఉన్నారు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటారు పరిచయం. అండ్ నాగమణి గారు ఉన్నారు. ఆ క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళు ఎలా చేశారు సినిమాలో, ఆ విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ముందుగా కంగ్రాచులేషన్స్ ఇద్దరికి కూడా. చాలా చాలా బాగుంది సినిమా. క్యారెక్టరైజేషన్స్ డిఫరెంట్గా, అంటే కొత్తగా, అంటే సినిమా చాలా రోజుల తర్వాత ఇలాంటి మూవీ రావటం. సినిమా ప్రేక్షకులు అంటే ఒకే రోజు 9 సినిమా రిలీజ్ అయ్యాయి. అందులో మీ సినిమా అనేది ఒక టాప్లో ఉంది. అంటే మీకు ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ లాగా ఒక అభిమానులు కూడా ఉన్నారు అన్నమాట. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్. ఎస్, ఎలా ఉన్నారు అసలు, సక్సెస్లో ఎలా ఉన్నారని? ఆబ్వియస్లీ సక్సెస్ అనేది కదా అందరు కోరుకునేది. మాకు సక్సెస్ వచ్చింది కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. అంటే ఇంకొకటి, అంటే సినిమా చూసేటప్పుడు కూడా మీ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ప్రత్యేకంగా దానికోసం మీరు వర్కౌట్ చేసినట్లు మాకు అర్థం అవుతుంది. దానికోసం మీరు ఏమైనా చేశారా? ఫస్ట్ డెఫినెట్గా చేశాను. ఫస్ట్ నేను స్టోరీ వినంగానే వాట్ ఈస్ ద క్యారెక్టర్ అనేది తెలిసిన తర్వాత ఓకే దీనికి హోంవర్క్ చేయాలి. నేను చేసిన క్యారెక్టర్నే మల్లేష్, యాక్చువల్లీ చెప్పాలంటే హీరో క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ఏంటంటే ఇట్ షుడ్ బి లుక్ వెరీ స్ట్రాంగ్, అంటే ఒక స్ట్రాంగ్ వాల్ లాగా. ఇది టోటల్ ఆపోజిట్. ఎలా అంటే ఇప్పుడు దొరకి నాకు ఒక ఫైట్, అంటే రివెంజ్ ఉంటుంది అనమాట. అంత పెద్ద పవర్ఫుల్ భీమరావు దేశ్ముఖ్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ ఇంకో ఆపోజిట్ కూడా అంత స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి దీనికి హోంవర్క్ చేశానండి. అంటే ఆశీష్ గాంధీ నుంచి మల్లేష్గా ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది, అంటే దానికోసం మీరు అంటే మైండ్ ముందు సిద్ధం చేసుకోవాలి. ఆ కర్రసాము, మీరు గుర్రపు స్వారీ, చాలా అంటే ఒక హీరో మెటీరియల్ అంటే ఎలా ఉంటారు. మిమ్మల్ని చాలా బ్రహ్మాండంగా చూపించారు. మాకైతే మాత్రం వినంటారు కదా, ఫుల్ మీన్స్ లా అనిపించింది. అందుకే అంత ఎఫెక్ట్ పెట్టడానికి ప్రత్యేకంగా, అంటే మీరు డైరెక్టర్ గారు అంటే ఆశీష్ ఎవరైతే మీకు క్యారెక్టర్ సంబంధించి అజయ్ సామ్రెడ్డి గారు, ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చేవారంటే సినిమాకి? ఇన్పుట్స్ అంటే ఇన్పుట్స్ డెఫినెట్గా ఇస్తారు అనుకోండి డైరెక్టర్. ఫస్ట్ స్టోరీ ఇలా ఉంది, దీనికి ఇన్పుట్స్ ఏం కావాలి అనేది డైరెక్టర్ చెప్పారు. మీరు చెప్పినట్టు డెఫినెట్గా దీనికి నేను హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను, కరసం నేర్చుకున్నాను. దాని తర్వాత నేర్చుకున్న ఒక 2 months తర్వాత షూటింగ్ స్టార్ట్ అయ్యింది. చేసిన హోంవర్క్ ఇది. మళ్ళీ సెట్స్కి వెళ్ళాక డైరెక్టర్తో మాట్లాడడము, మల్లేష్ అనే క్యారెక్టర్ ఇలా ఉంటుంది, యాక్టింగ్ ఇలా చేయాలి, ఆ పర్సనాలిటీ ఇలా ఉంటుందని చెప్పిన తర్వాత నాకు ఓకే టోటల్ స్ట్రక్చర్ అర్థమైంది మల్లేష్ అనే క్యారెక్టర్. మల్లేష్ అంటే లైక్ స్ట్రాంగ్ పర్సన్, లవబుల్, స్లేవ్. కమింగ్ టు నాగమణి గారు, అసలు ఎలా ఉంది అసలు మీ క్యారెక్టరైజేషన్? అదేదో నాకు అయితే అనుష్క క్యారెక్టర్ గుర్తొచ్చింది. అంటే లాస్ట్లో పుల్లలు ఏరుకొని పిచ్చి అనుకున్నారా అని ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, అట్లాగా మిమ్మల్ని అలా ఊహించుకునేలాగా డిజైన్ చేశారేమో డైరెక్టర్ తెలియదు. బట్ మీ క్యారెక్టర్ చాలా బాగుంది. అండ్ మీ క్యారెక్టర్ వరకు మీరు చేయడానికి, అంటే అవుట్పుట్ ఇవ్వడం కోసం ఎంతో హోంవర్క్ చేశారు. హోంవర్క్ అంటే నాకు ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడే నేను ఛాలెంజింగ్గా తీసుకున్నాను. ఓకే, ఒక ఆర్టిస్ట్ కూడా కావాల్సింది ఇదే, అంటే కొంచెం విలక్షణమైన అలాంటి పాత్రలు వస్తే చాలా బాగా మన పర్ఫార్మెన్స్ చూపించుకోవడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పేసి నేను చేశాను. ఓవరాల్గా నేను మూవీ చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. బయటికి వచ్చాక అందరూ కూడా ఇలాగే నవీన అని పిలవకుండా అందరూ నాగమణి అంటారు. చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇంకోటి ప్రత్యేకంగా తెలంగాణ స్లాంగ్, మనకి ముఖ్యంగా తెలంగాణ వాణి వినిపించేలాగా భాషను కూడా అప్పుడే కరీంనగర్కి సంబంధించి స్లాంగ్స్ ప్రత్యేకంగా రూపొందించిన డైలాగ్స్ కూడా అలాగే ఉంటాయి. ఆ డైలాగ్స్ మీరు ప్రెజెంటేషన్ చేసేటప్పుడు అంటే ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్, అంటే ఏమైనా డైరెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నారా మీరు ప్రత్యేకంగా దానికోసం మళ్ళీ 1-2-3 సార్లు చెక్ చేసుకోవడం? జనరల్గా తెలంగాణ స్లాంగ్ అనేది మనకు తెలుసు. దీంట్లో పదాలు అనేది అప్పట్లో మాట్లాడేది కొంచెం పదాలు మనకి ఏంటంటే కొన్ని తెలుసు కొన్ని తెలియవు, కానీ మనం జనరల్గా అవి బేసిక్గా మాట్లాడుకోలేము. అంటే మనకి హైదరాబాద్ వచ్చినప్పటికీ అంటే ఇక్కడ ఉర్దూ అన్ని మిక్స్ అయిపోతాయి. హైదరాబాద్ లాంగ్వేజ్ వేరే, ప్యూర్ అనేది మనం పల్లెటూరులో కరీంనగర్, వరంగల్ వెళ్తే ఎగ్జాక్ట్లీ. అది కూడా సినిమాలో కనిపించింది. అవునవునండి. దీనికి ఆల్రెడీ డైరెక్టర్ గారు RRR, బాహుబలి, రాజన్న దానికి ఈజ్ ఏ డైలాగ్ రైటర్. డెఫినెట్గా తను ఒక స్టోరీ రాసేటప్పుడు ఈ స్లాంగ్ కూడా ఇలా ఉండాలి, ఈ వర్డ్స్ కూడా ఇలా ఉండాలి, ఈ డైలాగ్స్ కూడా ఇలా ఉండాలనే తను ముందు నుంచి ప్రిపేర్ అయిపోయారు అనమాట. నేను స్టోరీ విన్నాక
నాకు కొంచెం స్క్రిప్ట్ నేను అడిగాను అనమాట, ఎందుకంటే ఐ వాంట్ టు నో, ఎందుకంటే దొరలు దొరసానిలు స్లాంగ్ అదంతా చూడాలి. ఎందుకంటే నాకు తెలిసి అప్పుడే అనుకున్నాను ఇది నార్మల్గా ఉండదు, నార్మల్ తెలంగాణ స్లాంగ్ ఉండదు, కొంచెం ఉంటుంది, ఏదైనా యాడ్ ఆన్స్ ఉంటాయి అనుకున్నాను. వెన్ ఐ గాట్ ద స్క్రిప్ట్, నేను చదివిన తర్వాత నాకు చాలా డౌట్స్ వచ్చాయి. ఇదేంటి పైలం అన్నారు అంటే చిన్న చిన్న పైలం అంటే నాకు తెలుసు, అలా కొన్ని ఉన్నాయి అనమాట, నాకు అర్థం కాలేదు. పైలం అంటే ఏంటి అన్నాను, జాగ్రత్త. సో ఇలా కొన్ని డౌట్స్ ఉన్నాయి అనమాట స్క్రిప్ట్ చదివేటప్పుడు. సో మీరు ఎక్స్ప్రెస్ చేయడానికి మీకు డైలాగ్ యొక్క అర్థం కూడా అవసరం కదా? అర్థం అవసరము, అదే హోంవర్క్ అండి అంతే. వెన్ యూ నో ద స్టోరీ యూ హ్యావ్ టు నో ద లైన్స్ ఆల్సో. ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ అంటే తెలంగాణ? హైదరాబాద్ అండి, హైదరాబాద్. బార్న్ అండ్ బాటప్ ఇక్కడే, స్టడీస్ ఇక్కడ అన్ని ఇక్కడే, నా రూట్స్ హైదరాబాద్ నుంచి. మీరు ఎక్కడ నుంచి? మీరు తెలంగాణ అని తెలుసు, బట్ స్లాంగ్ మీరైతే అసలు పెర్ఫార్మెన్స్ బాగా చేస్తారనమాట. స్లాంగ్ వచ్చేటప్పుడు చాలా డిఫరెంట్గా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. సో మీది ఎక్కడ ప్రాపర్? అది ప్రాపర్ సంగారెడ్డి, బట్ నేను కూడా అంత పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే, హైదరాబాద్. ఇంకొకటి అంటే మీకు కాంబినేషన్ జగపతి బాబు గారితో సీన్స్ కూడా. సో అసలు జగపతి బాబు సార్ గురించి చెప్పాలంటే, అంటే మీరు చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్ ఆ సెట్లో ఎలా ఉండేది? సెట్లో అంటే ఆయన ఒక లెజెండ్ అండి, ఏం చెప్తాం అసలు. ఆయన డైలాగ్స్ చెప్తుంటే అసలు లిటరల్లీ అందరం కామ్గా అలా ఉండి చూడాల్సిందే అంతే. అంటే ఆయన వాయిస్లో ఉండే బేస్ అవ్వచ్చు, తెలంగాణ స్లాంగ్లో ఆయన ఇప్పటివరకు నేనైతే వినలేదు, ఇదివరకు ప్రీవియస్ మూవీస్ తన డైలాగ్స్ చెప్పడం తెలంగాణ స్లాంగ్లో. సో ఇది నాకు తెలిసి నేను చూడడం ఫస్ట్ టైం. అయినా కూడా అసలు ఎంత తన వాయిస్లో బేస్ అవ్వనివ్వండి, అది మన కరణం గారి డైలాగ్ ఉంటుంది కదా, రోమాలు దోమలు కొడుతున్నాయి అని చెప్పి, నిజంగా లిటరల్లీ మాకు అట్లా స్టన్ అయిపోయి చూస్తున్నాం. చాలా బాగా చేశాను నేను. అంటే నేను చెప్పడం ఏంటి కానీ ఆయన కూడా చెప్తూ, అంటే విలన్ గా ఇంకొక జనరేషన్, అదొక సూపర్ అనమాట. ఆయన నాకు కొత్త ఇన్నింగ్ స్టార్ట్ చేస్తున్నాను, విలనిజం లోనే కొత్త అట్లాంటి నాకు క్యారెక్టర్ అని ఆయన ఇంటి ఇచ్చేసారు మాకు. బట్ అంటే మీరు పర్సనల్ గా అంటే షూట్ అయిపోయిన తర్వాత కానీ అంత మాట్లాడేటప్పుడు సీనియర్ యాక్టర్ చాలా నేర్చుకోవాల్సినవి ఉంటాయి కూడా మనకి. సో ఆయన దగ్గర నుంచి మీరు నేర్చుకోవడం కానీ ఇలా సెట్ సంబంధించి ఎలా ఉండేది? ఎవరి దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చండి. ఎలా అంటే మనకు అన్నీ తెలుసు, మాకే అన్ని మేము సీనియర్ కదా అలా అయితే ఎప్పుడూ అనిపించలేదు. అంటే ఒక డైరెక్టర్ చెప్తున్నా, ఒక ఏడీస్ చెప్తున్నా, ఎవరు చెప్తున్నా లిటరల్లీ దాన్ని బాగా అరే నాకు కొత్త అనుకున్నారో ఏమో ఆ డైలాగ్ వర్షన్ 1-2 సార్లు అలా అనుకొని చేయడం, చాలా పేషెన్స్ గమనిస్తూ ఉండేవారు కదా మీరు. అంటే జనరల్ గా ఒక ఆర్టిస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ చూస్తుంటాం ఖచ్చితంగా. మీ వరకు వచ్చేటప్పుడు జగపతి గారి నుంచి మీరేం నేర్చుకోవడం అంటే ఫస్ట్ తనతో చేయాలనేది భయం వేసింది. లేదు, ఫస్ట్ నేను స్టోరీ విన్నప్పుడు అప్పుడు ఇంకా జగపతి బాబు గారు చేస్తున్నారు, విమల్ రమణ్ గారు చేస్తున్నారు, వీళ్ళందరూ చేస్తున్నారు, అప్పటికి డిసైడ్ అవ్వలేదు. నేను స్టోరీ విన్న తర్వాత జగపతి బాబు గారు యాడ్ అయ్యారు, విమల్ రమణ్, మమతా మోహన్ దాస్, గానవి, కాలకే ప్రభాకర్, అందరు ఇంకా నవీన్ గారు అందరూ యాడ్ అయ్యారు. అప్పుడు నాకు అనిపించింది అరే బాబు ఇది పెద్ద సినిమా అవుతుంది. అందరు ఓకే కాదు, ముందు నేను విన్నాను కదా. అంటే ఈ కథ నాకు ఎలా వచ్చింది, నాకు ర్యాండమ్ కాల్ వచ్చిందండి. ర్యాండమ్ కాల్ వచ్చింది, ఇలా సో ఆడిషన్ కాదు, డైరెక్ట్ ర్యాండమ్ కాల్ వచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు నేను నాటకం చేశాను. సో వాళ్ళు ఎవరో నాటకం అంటే వాళ్ళకి తెలిసింది ఈ డైరెక్టర్ సో హీరోని చూస్తున్నారండి అని తెలిసింది. సో వాళ్ళు ఏంటంటే నాటకం చేశాడండి, ఒకసారి చూడండి బాగా చేస్తాడంటే అప్పుడు నాకు కాల్ వచ్చింది. కాల్ వచ్చిన తర్వాత నేను వెళ్ళి కలిశాను. నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను ఎవరి డైరెక్టర్ అని, అదే RRRకి దీనికి అందరికీ రైటర్ అన్నారు. సో అనేసరికి ఓకే వెళ్ళాలి చూద్దాం ఏంటి సంగతి అనేది. వెళ్ళిన తర్వాత మనడు మంచిగా సింపుల్గా ఒక బాయ్ లాగా ఉన్నాడు, 28 అలా కనిపిస్తున్నాడు. సో ఇంకా కథ చెప్పాడు. కథ చెప్పిన తర్వాత ఆ నరేషనే హైలైట్ అసలు, ఆ నరేషన్ హైలైట్ అసలు. నరేషన్ బాగుంది, సినిమా అయింది పరిస్థితి అనుకున్నా. తర్వాత క్యాస్టింగ్, ఈ గడిలు, ఇదంతా ఒక పెద్దగా వెళ్తుంది సినిమా. వెళ్ళిన తర్వాత అంటే నేను ముందే కథ వినగానే ఓకే చేసేసాను నేను. నా పాత్ర చాలా బాగా నచ్చింది నాకు. ఐ వాజ్ లిటరల్లీ వెయిటింగ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ రోల్. ఎందుకంటే చాలా మంది చెప్తుంటారు అరే నువ్వు మంచి మాస్ హీరో అవుతావు, బాగున్నావు చెయ్యి అని. ఇక వచ్చినప్పుడు ఎందుకు వదులుకుంటాం, రైట్ అంతే. మీ విషయానికి వస్తే
సినిమాలో కూడా అంటే మనకి జనరల్గా ఒక్కొక్క పాత్ర అనేది నెక్స్ట్ సినిమాకి హెల్ప్ అవ్వాలంటారు. సో అలాంటి క్యారెక్టర్ మీకు చెప్పొచ్చు ఈ సినిమాలో, అంటే ఒక ప్రత్యేకంగా ఉంటుంది. ఫస్ట్ నుంచి చివరి వరకు మీ క్యారెక్టర్ ఎవరికి అర్థం కాదు, సో డిఫరెంట్గా డిజైన్ చేశారు. ఏంటి నిజంగానే లాస్ట్లో మీరు రివీల్ చేసినంత వరకు, అంటే మనం రివీల్ చేయట్లేదు ఇప్పుడు కూడా, సో రివీల్ చేసినంత వరకు మీ క్యారెక్టర్ చాలా సస్పెన్స్గానే క్రియేట్ చేశారు. సో అంటే మీ వరకు ఈ క్యారెక్టర్ అంటే నాగమణి క్యారెక్టర్ వేయడానికి సో నవీన రెడ్డి గారికి ఎలా వచ్చింది ఆపర్చునిటీ? ఆశీష్ గారు చెప్పినట్టు నాకు కూడా ర్యాండమ్ కాలే వచ్చింది, వెళ్ళాను. అజయ్ గారు స్టోరీ అంతా చెప్తా ఉన్నారు, అంతా చెప్తున్నారు, కానీ పలానా క్యారెక్టర్ నీది అని నాకు ఎక్కడ చెప్పట్లేదు. స్టోరీ చెప్తూ వెళ్తున్నారు. స్టోరీ కంప్లీట్ అయ్యే వరకు ఇది నీది అని నాకు ఏది చెప్పలే, నాకు అసలు ఏది చెప్పట్లేదు. అందులో నాగమణి క్యారెక్టరైజేషన్ అసలు చెప్పలేదు, తెలుసా, అసలే చెప్పలేదు. ఆ క్యారెక్టరైజేషన్ అసలు చెప్పలేదు. మిగతా దొరల గురించి, హీరో గురించి, హీరోయిన్ గురించి అన్నీ చెప్పుకుంటూ పోతున్నారు. ఏం లేదు, అజయ్ గారికి మూవీ ఓకే అయింది, ఆ సంతోషంలో పిలిచి కథ చెప్తున్నట్టున్నారు అనుకున్నాను తప్ప అసలు నాకు ఏం చెప్పట్లేదు. ఫైనల్గా అంత అయ్యాక ఇప్పుడు మీరు చెప్తాను అని చెప్పి స్టార్ట్ చేసి అప్పుడు చెప్తారు. నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఓకే, బాగుంది, చేద్దాం అనిపించింది. అంటే ఫస్ట్ మీకు అంటే విన్నంత వరకు ఆశీష్ గాంధీ గారికి క్యారెక్టర్ అయిపోయిన తర్వాత కాంప్లిమెంట్స్ వస్తుంటాయి, సినిమా బాగుందనో, లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే సినిమాలో ఉన్నటువంటి ఇండస్ట్రీ మిత్రులు ఫోన్ చేస్తారు. బెస్ట్ కాంప్లిమెంట్ రుద్రాంగి సినిమాకి చెప్పాలంటే ఏ కామెంట్? బెస్ట్ అవుట్పుట్ వచ్చింది, వాళ్ళు చెప్పారు సినిమా గురించి. సినిమా అవుట్పుట్ బాగా వచ్చిందంటే ఆబ్వియస్లీ అందరం బాగా చేసాం. సో నో డౌట్ బాలయ్య గారు వచ్చి ప్రమోట్ చేశారు, మాకు ప్లస్ అయింది. ఇంకోటి జగపతి బాబు గారు చేశారు దీంట్లో, అది ప్లస్ అయింది. అండ్ దీనిలో కైలాష్ ఖేర్ గారు పాట పాడారు, అది ప్లస్ అయింది. ఇంకోటి అన్ని ప్లస్ అయ్యండి, ఎందుకంటే ఇప్పుడు మనకి మలయాళంలో మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు కూడా మనం మమతా మోహన్ దాస్ గారు కూడా మళ్ళీ బ్రేక్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేశారు. అంటే ఆల్ లాంగ్వేజెస్ ఆర్టిస్ట్ ఉన్నారు దీంట్లో, సో అన్ని ప్లస్. యా, అంటే సాధారణంగా మనకి ఏమనిపిస్తుంది అంటే ఇంత పెద్ద క్రూ ఉంది, మీరే చెప్పారు పెద్ద పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ ఉంటారు, మన క్యారెక్టర్ కనిపించాలంటే, కానీ మీ క్యారెక్టర్ ఖచ్చితంగా కనిపించింది. మిమ్మల్ని మేము ట్రైలర్లో చూసినప్పుడు కానీ, మూవీస్లో చూస్తున్నప్పుడు కానీ, అంటే ఆద్యంతం మీది అటెన్షన్ అనేది డ్రా చేస్తారు బోత్. సో దానికోసం అంటే డైరెక్టర్ గారికి ప్రత్యేకంగా క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటారు. మాకు అనిపించింది ర్యాండమ్ కాల్ అనుకోలేదు, స్పెసిఫిక్ గా కావాలనే తీసుకున్నారే అనిపించింది. అందుకే స్పెషల్ గా అడిగాను మిమ్మల్ని ఎలా తీసుకున్నారు ఏంటని. అవుట్ ఆఫ్ చాలా బాగుంది. అండ్ మీ కాంప్లిమెంట్స్ అంటే బెస్ట్ కాంప్లిమెంట్ అంటే సాధారణంగా కాంప్లిమెంట్స్ అనే మనకు ఉత్సాహాన్ని ఇస్తాయి చాలా వరకు. సో అందుకని సక్సెస్ లో ఉన్నారు కాబట్టి ఆ సక్సెస్ లో నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్తున్నారండి చాలా మంది ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, చూసిన వాళ్ళు అందరూ కూడా చాలా బాగుంది. అంటే నా అనుకునే వాళ్ళు నా కోసం వచ్చి చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన కాంప్లిమెంట్ అయితే ఇదే అండి, చాలా బాగా చేసావు. ఇదివరకు ఎప్పుడు ప్రీవియస్గా ఇలాంటి క్యారెక్టరైజేషన్స్ అస్సలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, బాగా చేసావు, ఇలాంటి కాంప్లిమెంట్స్. అంటే మిమ్మల్ని ఇందులో ఇలా చూస్తే మాకు డిఫరెంట్ గా అనిపిస్తున్నారు, సినిమాలో చూస్తే డిఫరెంట్ గా ఉన్నారు అసలు. అంటే మేము రాగానే మీరేనా అని చెక్ చేసుకున్నాను నేనైతే. సో అంత బాగా అంటే పాతలో పరకాయ ప్రవేశం ఉంటారు కదా, సో అట్లా చేశారు. సో డైరెక్టర్ గారి గురించి మాట్లాడితే అసలు ఆయన చాలా అంటే ఎక్స్పీరియన్స్ సినిమాలతో చేశారు. మన రాజన్న కానీ రాజమౌళి సినిమా చేయడం అనేది ఒక బ్రాండ్, ఇంకా అలాంటి సినిమాల నుంచి వచ్చినాయి. సో ఆయన ఎక్స్పీరియన్స్ సినిమాకి ఎంతవరకు ఉపయోగపడింది అనుకుంటారు? అంటే మీ క్యారెక్టర్ అని చెప్పేటప్పుడు కానీ, డైరెక్షన్ చేసేటప్పుడు కానీ మీకు ఏమనిపించింది? ఆబ్వియస్లీ తను ఆల్రెడీ బాహుబలి సెట్స్కి వెళ్ళారు, రాజన్న సెట్స్కి వెళ్ళారు, ఎందుకంటే రైటర్ కాబట్టి. RRR సెట్స్ కూడా వెళ్ళారు. సో అది ఆ లొకేషన్ అట్మాస్ఫియర్ చూసేసారు ఆయన. ఇక్కడికి వచ్చేసరికి ఆయనకి ఏంటంటే ఇదంతా బాగుంది, ఇంకేదైనా డిఫరెంట్ మూవీ మనమే చేద్దాము అని ఆయన ఆల్రెడీ లైఫ్లో ఫేస్ చేసిన కొన్ని సంఘటనలు కానివ్వండి, ఈ వాళ్ళ తాతలు ముత్తాతలు కూడా చెప్పారంట, దొరలు అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ మా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు కూడా చెప్పేవాళ్ళంట ఇలా ఉండేవాళ్ళని. అంటే ఆ విజువల్స్ పడిపోయాయి ఆయనకి. సో ఒక రియలిస్టిక్ కథ తీయాలి అని ఆయనకు వచ్చింది. ఆ కథనే రిలేటెడ్ కాదు అది. ఓకే, ఆ కథ బాగుంది, రాజన్న ఎందుకంటే నాగార్జున గారు చేశారు డిఫరెంట్, ఇంకా దీనికి ఇంకా ఎక్స్ట్రీమ్గా చెయ్యాలి అనేది ఇంకొక అదే జానర్లో ఒక కొత్త కథ, విన్న కథలు. సో అది తను రాశారనమాట. సో ఇప్పుడు డైరెక్టర్ తను ఆకలితో ఉన్నాడు అనమాట, నాకు చెప్పాడు కూడా, చాలామంది ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. హీజ్ హంగర్, నాకు ఇది రుద్రంగి బాగుంది,
దీనికి మించి ఇంకేమైనా కావాలి, ఈజ్ వెరీ హంగర్, ఇంకా చేయాలి, ఇంకా బాగా చేయాలి అనేది. అది నాకు చాలా నచ్చింది ఆయనలో. అండ్ అబౌట్ నాకు సెట్స్లో కూడా ఏంటంటే నేను మంచిగా చేయకపోతే హీ వాజ్ అబౌట్ టు టీచ్ మీ లైక్ ఏ టీచర్. ఓకే, ఇలా చేయాలి అనేది, అది కోపంగా కావచ్చు, ప్రేమగా కావచ్చు, ఏదైనా కావచ్చు. హీ యూస్ టు టీచ్ మీ లైక్ ఏ టీచర్, ఇలా చేయాలి అని. నేను అది చాలా అంటే లైక్ ఇష్టపడి చేశాను. సో మల్లేష్ అనే కాదు, కథ అనే కాదు, డైరెక్టర్ ఫుల్ ప్యాషనెట్, ఇది చెయ్యాలని తెలిసిపోతుంది, పర్సనాలిటీ తెలిసిపోతుంది మనకి. అరే ఈయన మనోడు డిఫరెంట్, అసలు మా డైరెక్టర్ అనేది డిఫరెంట్ తెలిసిపోయింది. అసలు మీరు ఒక పదం చెప్పేసారు, ఆకలి అనే పదం. ఆకలి, దానికి మించిన పెద్ద నిర్వచనం లేదు డైరెక్టర్. సో మీ ఎక్స్పీరియన్స్ అంటే డైరెక్టర్ గారు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎలా ఉండాలి? అజయ్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం అని కాదండి, ఆయన చేసి చూపిస్తారు మనకి. ఓకే, ఆయన్ని నటించేస్తారు. లైక్ దొర ఇలాగే చేయాలి, ఏదో డైలాగ్ ఎక్స్ప్లెయిన్ చేసేసి ఇలా చెయ్యండి అని చెప్పేసి వెళ్ళిపోరు. కంప్లీట్గా ఆయన చేసి చూపిస్తారు. ఓకే నాగమణి ఇలాగే చేయాలి, ఇలా చెయ్యి. ఆటోమేటిక్గా మనం పెద్దగా హోంవర్క్ చేసినా చేయకపోయినా సెట్లోకి వచ్చి ఆయన చేసేది బాగా అబ్జర్వ్ చేస్తే చాలు, ఆయనకి ఏం కావాలని ఆయన చూపించిన దాంట్లో మీరు ఒక 80% చేసినా కూడా ఓకే చాలు అనిపిస్తుంది. నెక్స్ట్ అంటే సినిమా విషయానికి వస్తే మనకి చాలా ఫైట్ సీన్స్ చాలా ఎక్కువ, అంటే పోరాటానికి సంబంధించి ఫైట్ చాలా సీన్స్ ఉన్నాయి. దానికి ప్రత్యేకంగా అంటే ఫైట్ మాస్టర్స్ కానీ, అంటే మీరు చేస్తున్నప్పుడు డైరెక్టర్ గారు ఏమైనా ఇన్వాల్వ్మెంట్ కానీ, అంటే మీరైతే మాత్రం ఫుల్ లెంత్ మాకు చాలా బాగా కనిపించారు. ఫైట్స్ చేస్తుంటే ఎలివేషన్స్ ఇట్లా సీన్స్ నాకు చేయాలనిపిస్తుంది కూడా, అట్లా అంటే అంత బాగా అనిపించింది నిజంగా చెప్పాలంటే. సూపర్ అనమాట. సో దాన్ని మీరు అట్లా ఓవర్ చేశారండి, నాకు నిజంగా చాలా తెలుసుకోవాలనిపిస్తుంది, దాని నుంచి ఆగుతున్నా. జనరల్ గా మల్లేష్ అనే క్యారెక్టర్ అనేసరికి ఒక అప్పట్లో గోచి వేసేవాళ్ళు అనమాట ఇలా. సో అది అండ్ నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేసేవాడిని, నాకు విజువల్స్ రావట్లేదు. మల్లేష్ అప్పట్లో ఎలా ఉంటే ఇంకా బాగుంటుంది, డైరెక్టర్ ఇంకా ఎలా డిజైన్ చేశారు అనేది. నేను ఫస్ట్ డే సెట్స్కి వెళ్ళిన తర్వాత, క్యారవెన్లో ఉన్న తర్వాత నాకు కాస్ట్యూమ్ వేస్తే ఐడియా వచ్చింది. బిఫోర్ దట్ నేను నెట్లో సెర్చ్ చేసేవాడిని. అప్పట్లో మీరు అన్నారు చూడండి, ఫైట్ ఇలా పెట్టి ఇలా, అప్పట్లో ఇలాగే ఫైట్ చేసేవాళ్ళు, ఇలా కొంచెం బలవంతంగా. సో ఇది ఒక డిఫరెంట్ ఫైట్ అనమాట. దీనికి డిజైన్ చేసిన రామ్ సుంకర్ అండ్ జాషువా గారు ఫైట్ మాస్టర్స్. సో నేను చాలా రీసెర్చ్ చేశాను అనమాట, కొంచెం లైక్ ఎలా వింటేజ్లో ఉన్న అప్పట్లో స్లేవ్స్ ఎలా ఉండేవాళ్ళు, కొంచెం ఇంటర్నెట్లో నాకు దొరికాయి అనమాట. వాళ్ళ డ్రెస్సింగ్స్ అదంతా నేను చూసిన దానికి, నాకు నచ్చిన దానికి అలాగే ఉండే అనమాట, యాజ్ ఇట్ ఈస్. యా, సో దట్స్ ఇట్ అండి. లైక్ నాకు ఈ మల్లేష్ అనే క్యారెక్టర్ దొరకడం అనేది ఐ వాజ్ బ్లెస్సింగ్ అండ్ గ్రాటిట్యూడ్ అనుకోవాలి. అండ్ విమలా రామన్ గారు క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. మమతా మోహన్ దాస్ గారు ఆమె ఇంకా అసలు ఫైరింగ్, అసలు ఆమెలో కొత్త కోణం చూసాం మనం. సో వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు అంటే కాంబినేషన్ సీన్స్ కానీ ఎట్లా అనిపించింది? వాళ్ళిద్దరితో నేను కాంబినేషన్ సీన్స్ ఏం చేయలేదు, కాకపోతే సెట్లో చూస్తున్నాను కదా, చూసినప్పుడైతే నాకు అసలు ఏం చేస్తున్నారా బాబా వీళ్ళు అనిపించింది. అంటే ఎస్పెషల్లీ ఇక్కడ విమలా రామన్ గారు ఎంత హోమ్లీగా ఎలా ఒదిగిపోయారు. మనం ఇదివరకు అయితే చాలా మూవీస్ చూస్తుంటాం, గ్లామరస్ రోల్స్లో లవ్లీగా బాగా కనిపిస్తారు, బాగా చేస్తారు. బట్ ఇక్కడ మాత్రం వాళ్ళకి నేటివిటీ గురించి నాకు తెలీదు. ఒకవేళ అలా అనుకున్నా కూడా అసలు అలాంటి ఏం పట్టించుకోకుండా అసలు ఈ క్యారెక్టర్స్లో భలే ఒదిగిపోయారు. చాలా హోమ్లీగా, రెస్పాన్సిబుల్గా ఉన్నారు. జ్వాలాబాయ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా ఫైర్ బ్రాండ్. పేరు కూడా అట్లాగే డైరెక్టర్ గారు బాగా డిజైన్ చేసుకున్నారు, పేరు కూడా క్యారెక్టర్కి తగ్గట్టు. అసలు సినిమా చూసినంతసేపు అదే అనిపించింది, బయటికి వచ్చాక కూడా అందరూ అదే అంటున్నారు. అసలు ఏం చేశారు మమతా మోహన్ దాస్ గారు, మళ్ళీ స్టార్ట్ చేసేసారు, వచ్చేసారు. బాగా అనిపించింది క్యారెక్టరైజేషన్. ఇంకొకటి అంటే ఆశీష్ గారు త్యాగాలు సినిమాలు మొత్తం త్యాగం చేసే త్యాగదాని ఉంటారు. సో ఆ క్యారెక్టర్ మేబీ వైఫ్ క్యారెక్టర్ చేసినాం కానీ, వైఫ్ క్యారెక్టర్ సో ఆమె కూడా చాలా సపోర్టివ్ గా. గానవి లక్ష్మణ్ అది మలయాళ యాక్టర్ అనుకుంటా, నా కన్నడ యాక్టర్, కన్నడియన్. సో ఆమె కూడా చాలా సపోర్టింగ్, చాలా బాగా చేశారు. అవునవును, క్లైమాక్స్ సీన్స్, ముందు వచ్చే సీన్స్ కానీ చాలా ఫ్యాంటాస్టిక్ గా ఉన్నాయి. సో ఆమెతో వర్కింగ్ చేసేటప్పుడు ఎట్లా అనిపించింది? అంటే అమ్మాయి హీరోయిన్ ప్రొఫైల్ చూసేటప్పుడు నేను చెప్పాలంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఉన్నాను నేను. స్టార్టింగ్ నుంచి ఉన్నాను, హీరోయిన్ ప్రొఫైల్ చూసేటప్పుడు కూడా ఉన్నాను ఆఫీస్లో నేను.
సో వాళ్ళు హీరోయిన్ ప్రొఫైల్స్ చూస్తున్నారని తెలిసింది. దెన్ నేను 2 పంపించడము, డైరెక్టర్ నచ్చకపోవడం, డైరెక్టర్ కూడా సర్చ్ చేయడము. నాకెవరో వేరే సినిమా చేయాలి నేను యాక్చువల్గా. వేరే సినిమాలో ఈ హీరోయిన్ ఉండే అనమాట. ఆ హీరోయిన్ అంటే ఆ సినిమా క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు నేను ఈ ప్రొఫైల్ ఇక్కడ పంపించాను. పంపించగానే అజయ్ గారికి నచ్చింది, ప్రొఫైల్ చాలా బాగుంది అని. అమ్మాయి ఆల్రెడీ మన కాంతార హీరోతో చేసింది, ఇక హీరో అనే సినిమా చేసింది కన్నడలో. సో రీసెంట్గా వేదాంత్ సినిమా చేసింది, యాక్టర్ అది అవార్డు కూడా వచ్చింది అమ్మాయికి. అండ్ అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే షీ డిడ్ ఫ్యాబులస్ జాబ్ అండి, ఫ్యాబులస్ జాబ్. అంటే నేను ఉంటారు చాలామంది, బట్ అమ్మాయి చాలా బాగా చేసింది. నాకే కాదు, ఈవెన్ ఆడియన్స్ కూడా చాలామంది పాజిటివ్గా మాట్లాడారు. ప్రాపర్ గా సెట్ అయింది, ఒక విలేజ్ గర్ల్ లాగా ప్రాపర్ గా సెట్ అయింది అమ్మాయి. అంటే మాకు కూడా అంటే మన ఫస్ట్ తర్వాత మనకు తెలిసింది కానీ లేకపోతే ఇక్కడేమో వాళ్ళే తీసుకున్నారు అనిపిస్తుంది. చాలా ఎక్కువ మంది తెలుగు వాళ్ళు కూడా తీసుకున్నారు. సో అండ్ విమలా సీతారామన్ గారు, విమల్ రామన్ గారు, విమల రామన్, మీ పేర్లో కలిపేశారు రాజశేఖర్. అంటే నా పేరులో అలా గుర్తొచ్చేసింది. విమలారామన్ గారి క్యారెక్టర్ గారి మీతో కాంబినేషన్ ఎట్లా ఉంది? విమల్ రామన్ గారికి మీరాబాయి, మీరాబాయికి మల్లేష్ కుమార్, మా కాంబినేషన్స్ ఉన్నాయి. లైక్ వెరీ ఫ్యూ కాంబినేషన్స్ విచ్ లైక్ యూనో తన క్యారెక్టర్ వచ్చేసి కొంచెం పీస్ఫుల్గా కామ్గా ఉంటుంది. మల్లేష్ ఏంటంటే వాళ్ళ దగ్గర స్లేవ్, అంటే ఒక అమ్మ అనే క్యారెక్టర్ అనమాట మల్లేష్కి, అలా ఉంటుంది ఆ కనెక్షన్ అనేది. సో షీ డిడ్ ఫ్యాబులస్ జాబ్. అండ్ నో డౌట్ నేను చాలా సినిమాలు చూసాను ఆమెకి. ఉదయ్ కిరణ్ గారితో కూడా చేసింది చాలా, ఇక జగపతి బాబు గారు చాలా చేసింది. సడన్గా నాకు వీళ్ళు చేస్తున్నారు అనేసరికి లైవ్గా చూస్తుంటే లైక్ చాలా లైవ్లీగా చాలా బాగా అనిపించింది వాళ్ళ పర్ఫార్మెన్స్. చాలా నేర్చుకోవచ్చు మీ క్యారెక్టర్తో పాటు, చాలా నేర్చుకోవడానికి ఇద్దరికి ఒక బుక్ లాగా. అంటే సినిమా అనేది పెద్ద డైరెక్టర్ కానీ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ ఆర్టిస్టులు కానీ, సో అది మీకు చాలా హెల్ప్ అయింది అనుకో. ఫైనల్ గా సో మనకి చాలా సమయం చాలా తక్కువ, చాలా వాల్యుబుల్ టైం ఇచ్చారండి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, ఇలాగే ఎంజాయ్ చేయాలి, ఇంకా పెద్ద సక్సెస్ అందుకోవాలనుకుంటున్నాను. ఫైనల్ గా ప్రేక్షకులకి ఏం చెప్తారు? ప్రేక్షకులకు ఒకటే అండి, ఈ మధ్య కాలం చాలా సినిమాలు వస్తున్నాయి ఓటీటీలో. అండ్ మీరు ఓటీటీకి అలవాటు అయిపోయారు, నాకు కూడా తెలుసు, నేను కూడా అలవాటు అయ్యాను. బట్ కొన్ని సినిమాలు మనం థియేటర్లో చూస్తే బాగుంటుంది. నేను ఫస్ట్ టైం కథ విన్నప్పుడు ఇది థియేటర్లోనే చూడాలనుకున్నాను. సినిమా బాగుంది, మీరు థియేటర్లోనే చూడండి. అండ్ ఆ ఫీల్ చాలా బాగుంటుంది. నో డౌట్ ఓటీటీలో వస్తుంది, బట్ మీరు థియేటర్లో చూస్తే ఆ ఫీల్ మీకు కూడా తెలుసు ఎలా ఉంటుందో. సో ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ రుద్రాంగి అండ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ. నాగమణి గారు మీరు చూపించండి. నేను అదే చెప్తాను. మీరు తెలంగాణ స్లాంగ్ లో చెప్పండి. తెలంగాణ స్లాంగ్ లో చెప్పాలా? చెప్దామా మలేషా? నాదైపోయింది కానీ. సరే, ఈ మధ్య ఓటీటీలో మస్తు సినిమాలు వస్తున్నాయి. నేను కూడా నిజంగా మళ్ళీ చెప్పినట్టు మస్తు ఓటీటీ సినిమాలకు అలవాటు అయిపోయినాం. ఏం పోతాం అందాక చూద్దాం, లేకపోతే పబ్లిక్ టాక్ చూసుకుందాం, మంచిగా ఉంటేనే పోయి చూద్దాం అనే లెక్కలు ఉన్నారు జనాలు. కానీ అట్లా కాదు. నిజంగా ఇది ఒక్కసారి మీరు చూడండి. లేదు ఎవరైనా మిస్ అయినారు అంటే మాత్రం ఓటీటీలో చూస్తే ఖచ్చితంగా అరే ఇంత మంచి సినిమా థియేటర్లో మిస్ అయినామని మాత్రం బాధపడతారు. కొన్ని సినిమాలు మేము ఓటీటీలో చూసినప్పుడు నేను కూడా చాలా బాధపడ్డా. అరే ఇంత సినిమా మనిషినై నేను కూడా పిచ్చిదానిలాగా ఓటీటీలో చూస్తున్నాను, ఇది థియేటర్లో కదా పోయి చూడాల్సిన సినిమా, ఈడెందుకు ఇట్లా చూస్తున్నా నేను కూడా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి కొన్ని సినిమాలకి. సో మీరు కూడా అలాగే మాత్రం బాధపడకండి. ఒక 2-3 గంటలు కేటాయించండి, హ్యాపీగా ఫ్యామిలీతో ఉండి చూడండి, చూడదగ్గ సినిమా. అంటే ఎన్నో సినిమాలు వస్తున్నాయి, రొమాంటిక్ సినిమాలు, అవేం సినిమాలు అంటారు మరి, చాలా సినిమాలు వస్తున్నాయి, చూస్తుంటాం. ఓకే, అలాంటివి వస్తుంటాయి, చూస్తుంటాం రెగ్యులర్. కానీ ఇలాంటి మళ్ళీ రావు. వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆదరించాలి. once again congratulations. Thank you so much. Yes sir, చూసారు కదా రుద్రాంగి మూవీ. సో సినిమా అయితే మాత్రం వాళ్ళు చెప్తున్నట్టు ఖచ్చితంగా థియేటర్లోనే చూసే సినిమా. అంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క బెంచ్ మార్క్ ఉంటుంది. అందులో అక్కడ చూస్తేనే ఆ సినిమా మీకు పూర్తిగా ఫుల్ మీల్స్లో అనిపిస్తుంది అన్నమాట. లేకపోతే కొంచెం ఎక్కడో ఏదో కొంచెం రుచి తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. సో ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. సో సినిమా చాలా చాలా బాగుంది. ఎస్ సో అదనమాట. సో ఆ నాన్ వెజ్ టేస్ట్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా రుద్రాంగి చూడాల్సిందే. సో ఆ స్పెషల్ టేస్ట్ అనమాట. సో ఖచ్చితంగా చూడండి. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సో ఇది ఇవాళ రుద్రాంగి చిట్ చాట్ అనమాట. సో చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.